హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని చూస్తున్నారా? అదేనండి, ఆషాఢంలో పెద్దాపురం మరిడమ్మ తల్లి టెంపుల్ ఫేమస్ కదా, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇంకా అందుకే ఎర్లీ మార్నింగ్ 3కే లేచి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో అయితే మా నాన్నమ్మని కూడా తీసుకొని వెళ్ళాం. వాళ్ళ ఇంటి చెట్టుకి మామిడికాయలు ఉన్నాయంటే అయ్యే చూపిస్తుంది, అందుకే నేను కూడా మీకు చూపిస్తున్నా. ఇంకా మా నాన్నమ్మని ఎక్కించుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ వచ్చి సామర్లకోట దగ్గర పెద్దాపురం అనే ఊర్లో అయితే ఉంటుంది. ఇది ఆషాఢంలో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారు. ఇంత ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా వెళ్ళేదారిలో ఈ గోదావరి అందాలే చూద్దామని చెప్పి మేమైతే ఆగి కొంచెం సేపు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను ఇంతలా ప్రవహిస్తుండగా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు చూసినా నార్మల్గా శాంతంగానే చూశాను. ఇంత బాగా పైకి రావడం అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం. అందుకే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇది చూస్తూ ఉంటే. ఇంకా మన కోనసీమ అందాల గురించి చెప్పవసరం లేదు. వెళ్ళేదారిలో ప్రకృతి అంతా చూడడానికి చాలా అందంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. హైవే పై నుంచి వెళ్తే ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఇంత ప్రకృతి అందాలు మిస్ అయిపోతామని చెప్పి ఒక దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంకా ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాము. చుట్టూ వరి పంటలు, కొబ్బరి తోటలు చూడ్డానికి అయితే ఇంకా వర్ణించలేము, అంత బాగుంది. అది ఎర్లీ మార్నింగ్ కదా, చాలా అందంగా ఉంది. బట్ కొన్ని ప్లేసెస్లో అయితే రోడ్ అయితే అస్సలు బాగాలేదు. అది అక్కడక్కడేలే, మిగిలిన ప్లేసెస్లో బాగానే ఉంది. మరి అన్నీ కావాలి అంటే ఎలా కుదురుతుంది? హైవే మీద అలా వెళ్ళిపోవడం కన్నా ఇలా చూసుకొని వెళ్ళడం అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే మా ప్లేస్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి, క్రౌడ్ అయితే అస్సలు ఫుల్గా ఉన్నారు, ఖాళీ అయితే లేదు. అటువైపు మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అదంతా ఫ్రీ దర్శనం అనమాట. చాలా చాలా జనాలు ఉన్నారు. సో అందుకే మేము ఇంకా 50 రూపీస్ది, 100 రూపీస్ది ఉంది. అక్కడ క్రౌడ్ ఉందా లేదా చూద్దామని అయితే వెళ్తున్నాము. వెళ్ళి చూస్తే 50 రూపీస్ది అయితే ఖాళీ ఉంది. సో అందుకే మేము 50 రూపీస్ లైన్లోకి అయితే వెళ్ళాము. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి 9 కల్లా రీచ్ అయిపోయాం కాబట్టి ఖాళీగానే ఉంది. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్గా వచ్చుంటే అసలు ఖాళీ అయితే ఉండేది కాదు. నేను ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడూ ఆషాఢంలో ఇక్కడికి రావాలి అని అంటూ ఉండేవారు, బట్ ప్రతిసారి కుదిరేది కాదు. ఇప్పుడు మా లక్ బాగుండి మొత్తం ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే ఉన్నాం. సో అయితే మేమందరం కలిసి అయితే వచ్చేసాము. ఇక్కడే వాళ్ళు కోడలు కూడా ఇస్తారు, అవి తీసుకొని వాళ్ళకైతే ఇచ్చేస్తారు మొక్కుకున్న వాళ్ళు. ఇంకా మా దర్శనం 9:30 కల్లా అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది. ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు, బట్ త్వరగా అయ్యింది కదా. ఇంకా దగ్గరలో ఏదైనా ప్లేస్కి వెళ్దామా అనుకున్నాము. ఇంకా చూస్తే మేము ఎప్పటి నుంచో ఆంధ్ర శబరిమల వెళ్ళలేదు అని చెప్పి ఇంకా అక్కడికైతే మ్యాప్స్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే రూట్ అంతా చూడండి ఎలా ఉందో. మనకి అక్కడక్కడైతే విలేజెస్ ఉంటాయి, చూడడానికి చాలా అందంగా అయితే ఉన్నాయి. నేను ఇదే రావడం ఫస్ట్ టైం. నేను ఇంత లోపలికి ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చుట్టూ కొండలు, చెట్టులు, అడవి. ఇంకా అడవి ప్రాంతంలో మొత్తం తిరుగుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే అసలు మేము కరెక్ట్ రూట్లో వెళ్తున్నామా లేదా, మేము రీచ్ అవుతామా లేదా అనుకున్నాము. ఒక్క మనిషి కూడా లేరు. ఎక్కడన్నా అడుగుదాం అనుకుంటే మొత్తం చూడండి ఎలా ఉందో. మొత్తం అడవిలో ఎలా వెళ్తున్నామో. మ్యాప్స్ కూడా లేవు, సిగ్నల్ కూడా లేదు. ఇంకా అలానే ఫస్ట్ మ్యాప్స్ ఒకసారి చూసి ఇంకా అలానే వెళ్తూ ఉన్నాము. ఒక్క దగ్గర మాత్రం ఒక పెద్ద ఆయన కనిపించారు. ఇంకా ఆయన అడిగితే లెఫ్ట్ రైట్ వెళ్ళమన్నారు. ఇంకా అటు వెళ్ళేసరికి మనకైతే ఆంధ్ర శబరిమల వచ్చేసింది. ఎవ్వరు లేరు ఇక్కడ కూడా. అంటే మేము ఏ సీజన్ కాదు కదా ఇది, అందుకే ఇంకెవ్వరు లేరు. ఇంకా క్లోజ్లో ఉందేమో అనుకున్నాం. ఇక్కడ కీస్ చూసి ఇంకెంత దూరం వచ్చింది, వేస్ట్ అయిపోయిందేమో అనిపించింది. బట్ ఈ లోపల ఒక ఆయన వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి అన్నారు. దానికన్నా ముందు ఇక్కడ సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని మేమైతే పైకి వెళ్దాం అనుకున్నాము. ఇవి చూడండి, ఇవి 18 మెట్లు. స్వామిమాల వేసుకున్న వాళ్ళు ఈ 18 మెట్ల ద్వారానే పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మామూలుగా వెళ్ళిన వాళ్ళు ఇలా లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ పై నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ శబరిమలలో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా కట్టారంట. చుట్టూ 18 కొండల మధ్యలో ఆలయాన్ని కట్టారు. పైగా 18 మెట్లు ఎత్తుపైన ఆలయాన్ని అయితే కట్టారంట. అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి విడుముళ్ళు ఇచ్చుకుంటారంట. మనకి శబరిమలలో స్త్రీలకు ఎలో లేదు కాబట్టి స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చంట. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా కట్టారు అని చెప్పారు. మనకి ఇదే అయ్యప్ప స్వామి ఉన్న గర్భగుడి. కానీ లోపల వీడియో తీయడం ఎందుకు అని చెప్పి నేనైతే తీసుకోలేదు. పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, మేము అది చూసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చుట్టూ చెట్లతో చూడండి ఎంత బాగా కట్టారో. అయ్యప్ప స్వామి అమ్మవారితో కన్యస్వాములు రాని రోజు పెళ్లి చేసుకుంటా అని చెప్పారంట. అందుకే అమ్మవారు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే అయ్యప్ప స్వామికి కొంచెం పక్కన అమ్మవారి టెంపుల్ అయితే కట్టారు.
ఆ ముందు కనిపిస్తుంది కదా టెంపుల్, అదే అమ్మవారి టెంపుల్. ఇంక ఈ టెంపుల్ని కూడా మేమైతే దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా ఉందని ఒక 10 మినిట్స్ అయితే కూర్చొని మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇంక ఈ పక్కన వాటర్ ఫాల్స్ ఉంది, 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారని వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. మాకు తెలియదు కదా అక్కడికి వెళ్ళేంతవరకు ఎలా ఉంటుందో. సో వాటర్ ఫాల్స్ అని నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. 10 కిలోమీటర్స్ అన్నారు, బట్ ఇంకా ఎక్కువే దూరం వచ్చాము. చుట్టూ ఈ విలేజెస్ కానీ ఈ ప్రకృతి కానీ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా వాటర్ ఫాల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్పవసరం లేదు, అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారంతా చూడండి, వెళ్ళే కొద్దీ చాలా చిన్నగా అయిపోతుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మొత్తం రాలే ఉన్నాయి. స్టిల్ అయినా సరే చూడడానికి అందంగా ఉంటుంది కదా, వాటర్ ఫాల్స్ కదా అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు ఉండి వాటర్లో ఆడుకొని ఎంజాయ్ చేద్దాము అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు మేము అనుకున్నట్టయితే లేదు. అక్కడైతే ఒక్క ఫ్యామిలీ కూడా లేరు. ఒక 2-3 బ్యాచిలర్స్ అయితే ఉన్నారు. అదే బ్యాచెస్ అయితే 2-3 బ్యాచెస్ అయితే ఉన్నాయి. ఇంకా వెళ్ళి స్పీడ్గా ఒక 2-3 వీడియోస్ అయితే తీసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాము. నేను అనుకున్నది వేరు, అక్కడికి వెళ్ళింది వేరు. వాటర్ ఫాల్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. బట్ ఇదైతే కార్తీక మాసంలో స్వామిమాల వేసే టైంలో అసలు ఖాళీ అయితే ఉండదంట. మరి ఈ టైంలో సీజన్ కాదు కాబట్టి మరేమో ఎవరూ లేరు. ఇంకైతే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. ఇంకా వెళ్ళే దారిలో మనకి ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఉంది కదా, ఈ మధ్య రీసెంట్గా చాలా ఫేమస్ అవుతుంది కదా, ఆ రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ కార్లు ఇవన్నీ చూడండి బయట ఎంత ఉందో. బట్ స్టిల్ ఇంతమంది ఉన్నా సరే మహా అయితే ఒక 1 అవర్ వెయిటింగ్ ఉంటుందేమో అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళని 2.5 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేయాలి అన్నారు. అంత టైం వెయిట్ చేసి వేస్ట్ చేయాలా అని అనిపించింది. ఇంక అందుకే మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాము అని చెప్పి అనుకున్నాము. అక్కడైతే వెయిటింగ్ హాల్ కనిపిస్తుంది కదా, అక్కడే వెయిట్ చేయాలంట ఒక 2-3 అవర్స్. సండే కదా మేబీ అందుకే ఎక్కువ క్రౌడ్ ఉన్నారేమో. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మీరు ఎవరైనా విజిట్ చేశారా ఆ రెస్టారెంట్ని? మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.